బేసిక్ గా ఏంటంటే మనం ఎంతసేపటికి బలిసునోడికి మేపుతున్నాం, మామూలుని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి హౌసింగ్ బోర్డు కాలనీ లాంటి ఏర్పాటు చేసి తక్కువ రేటుకి ఇళ్ళు ఇవ్వాలా గవర్నమెంట్. నెలకి వాడికి అద్దె ఎంత అవుతుందో ఆ అద్దె డబ్బుల్ని వీళ్ళు కిస్తీలుగా కట్టించుకుని ఇచ్చేటట్టు ఉండాలి. అప్పుడు మధ్యతరగతి హౌసింగ్ నడుస్తుంది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు KPHB అది హౌసింగ్ బోర్డు కాకపోతే అట్లా సక్సెస్ అయ్యేదే. విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు, వైజాగ్లో హౌసింగ్ బోర్డు, వాటి వల్లే కదా నడిచింది. ఇప్పుడు ఇస్తున్నారా మీరు? ఇవ్వకుండా మధ్యతరగతి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఇక్కడ బతకలేనప్పుడు వాళ్ళ పిల్లోడు అక్కడ ఉంటుంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? రెక్కలు వచ్చిన ప్రతి ఒక్కడు రాష్ట్రం వదిలిపోతున్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండవది ఆడపిల్లలకి సంబంధించిన పెళ్లి విషయాలు, వాళ్ళ ఆలోచనల విషయాలు. బెజవాడ అబ్బాయిని చేసుకుందాం, గుంటూరు అబ్బాయిని చేసుకుందాం అనుకోవట్లా. అయితే గీతే ఆంధ్రలో ఏ వైజాగ్ అబ్బాయినో చేసుకుందాం. మిగతా అదంతా కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. బికాస్ ఆఫ్ కల్చరల్ డెవలప్మెంట్. ఈ రోజు ఇది ఇక్కడ ఈ చూసి బోరు కొట్టేస్తుంది మన వాళ్ళు. అక్కడికి వెళ్తేనే బెటర్, అదో విశాలమైన సామ్రాజ్యం. ప్లస్ అక్కడ మనల్ని ఎవ్వడు కెలకరు. ఇక్కడ పక్కింటి ఆవిడ వచ్చి కూర వేసావా, కూర వండావా, అన్నం వండావా, అది ఎందుకు వండలేదు, నువ్వు అట్టా బట్టలు వేసుకుని వెళ్తే ఎట్టా అమ్మాయి అంటారు. అక్కడ ఎవడు ఎవరిని తిరిగినా ఏం తిన్నా తినక కనీసం పక్క పోర్షన్ లో